భారతీయ రైల్వే ఇంజనీరింగ్ విభాగంలోకి, ముఖ్యంగా పర్మనెంట్ వే లేదా పీవే విభాగంలోకి అడుగుపెడుతున్న కొత్త గ్రాడ్యుయేట్స్ అందరికీ స్వాగతం. ఇది మామూలు విషయం కాదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన, అలాగే ఎంతో బాధ్యతతో కూడుకున్న కెరియర్. ఒక సీనియర్గా ఈరోజు నేను, ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లేదా ఎస్ఎస్సి, అసలు రోజువారీ జీవితం ఎలా ఉంటుంది, క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటి అనేది మీతో పంచుకోబోతున్నాను. సరే, ముందుగా ఈ మాట వినండి. డాక్టర్ ఆఫ్ ద ట్రాక్ వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉందో గదా. పీవే ఇంజనీర్ను ముద్దుగా ఇలాగే పిలుస్తారు. ఎందుకంటే మనుషుల ఆరోగ్యానికి డాక్టర్ ఎంత ముఖ్యమో, రైళ్ల రాకపోకలకు ఈ ట్రాక్ డాక్టర్ అంతే ముఖ్యం. ట్రాక్ ఆరోగ్యం బాగుంటేనే రైళ్లు సురక్షితంగా నడుస్తాయి. ఇది నిజంగా మనకి దక్కే అతిపెద్ద గౌరవం. రైట్. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 విషయాలు చూద్దాం. 1. ఈ డాక్టర్ ఆఫ్ ద ట్రాక్ అంటే ఏంటి? 2. టెక్నికల్ ఫౌండేషన్ ఎలా ఉండాలి? 3. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్. 4. లీడర్షిప్. మరియు చివరగా ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని మన 24/7 లైఫ్ స్టైల్. జస్ట్ ఒక మాస్టర్ క్లాస్లో ఫాలో అయిపోండి. మొదటి విభాగం, ద డాక్టర్ ఆఫ్ ద ట్రాక్. ప్రయాణికుల కంటికి అసలు కనిపించని ఈ భారీ రైల్వే భద్రత వెనుక అసలు మెకానిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు పీవే లేదా పర్మనెంట్ వే ఏంటేంటో తెలుసుకుందాం. ఇది కేవలం పట్టాలు మాత్రమే కాదు సుమా. రైల్వే ట్రాక్, దాన్ని మోసే స్లీపర్లు, కింద ఉండే కంకర అంటే బ్యాలెస్ట్, పాయింట్స్, క్రాసింగ్స్, అలాగే దీర్ఘకాలిక ట్రాక్ పునాదులు. ఈ మొత్తం నెట్వర్క్ని సురక్షితంగా మెయింటైన్ చేయడంతోనే మన అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. ఈ బాధ్యత ఏ స్థాయిది అంటే ఏకంగా లక్షలాది మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం. రైలు భద్రతకు ఇంజనీర్లదే 100% బాధ్యత. చిన్న అలైన్మెంట్ తేడా వచ్చినా, ట్రాక్ దెబ్బతిన్నా పరిణామాలు ఊహించలేం. పొరపాటున ఏదైనా జరిగితే విచారణలో ఒత్తిడి మాత్రం మామూలుగా ఉండదు. ఇట్స్ ఎ వెరీ హై స్టేక్స్ జాబ్. సెక్షన్ 2, మాస్టరింగ్ ద టెక్నికల్ ఫౌండేషన్. కాలేజ్లో చదివిన థియరీ నాలెడ్జ్ను ఇప్పుడు పక్కా ఆపరేటింగ్ విధానాలతో ఎలా కలపాలో చూద్దాం. ఇక్కడ మనకు బైబిల్, భగవద్గీత అంతా అధికారిక రైల్వే మాన్యువల్స్ మాత్రమే. ట్రాక్ జామెట్రీ, వెల్డింగ్ టెక్నిక్స్, పాయింట్స్ అండ్ క్రాసింగ్స్తో పాటు ముఖ్యంగా ఐఆర్పీడబ్ల్యూఎం మరియు ఎల్డబ్ల్యూఎన్ మాన్యువల్స్పై పూర్తి గ్రిప్ ఉండాలి. రోజు సేఫ్టీ ఆపరేషన్స్ సజావుగా జరగాలంటే వీటిని తూచా తప్పకుండా పాటించాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. టెక్నికల్గా చూస్తే యుఎస్ఎఫ్డి రిపోర్ట్స్ను విశ్లేషించడం చాలా ముఖ్యం. కంటికి కనిపించని పగుళ్లను కూడా ఈ అల్ట్రాసానిక్ డిటెక్షన్తో పసిగట్టాలి. అలాగే 1in8.5 లేదా 1in12 లాంటి టర్నౌట్ జామెట్రీలను సరిచూసుకోవడం అనేది మీలోని టెక్నికల్ స్కిల్స్కు అసలైన పరీక్ష. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, రైళ్లు పట్టాలు తప్పకుండా చూడాలంటే కొన్ని విధానాలు పక్కాగా ఫాలో అవ్వాలి. స్విచ్ ఎక్స్పాన్షన్ గ్యాప్లు చెక్ చేయడం, టో లోడ్స్ మానిటర్ చేయడం, టైంకి లూబ్రికేషన్ చేయడం, గేజ్ అండ్ క్రాస్ లెవెల్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం, ఇవి ఏమాత్రం అశ్రద్ధ చేయడానికి వీల్లేని పనులు. మూడో విభాగం, ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ అండ్ డైలీ డ్యూటీస్. ఏసీ గదుల్లో కూర్చుంటే పనులవ్వవు. గ్రౌండ్ జీరోలోకి వెళ్ళి అసలు డ్యూటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన దినచర్య ఎలా ఉంటుందో తెలుసా? తెల్లవారుజామునే నడిచి వెళ్ళి ట్రాక్ చెక్ చెయ్యాలి, ట్రాలీ ఇన్స్పెక్షన్స్ చెయ్యాలి. ఇక వర్షాకాలం వస్తే మాన్సూన్ పెట్రోలింగ్, రాత్రిపూట తనిఖీలు సరేసరి. కొత్తగా విధుల్లో చేరేవారు ఈ కఠినమైన ట్రాలీ తనిఖీలకు, పెట్రోలింగ్స్కి చాలా వేగంగా అలవాటు పడిపోవాలి. బాస్, ఇది మామూలు వర్కౌట్ కాదు. ఇది నిజంగా వాతావరణంతో మనం చేసే ఒక యుద్ధమని చెప్పాలి. మండుతున్న ఎండ, కుంభవృష్టి లేదా కటిక చీకటి, బయట వాతావరణం ఎలా ఉన్నా మన పని ఆగకూడదు. రైల్ ఫ్రాక్చర్స్, వెల్డ్ ఫెయిలియర్స్ను పసిగట్టడానికి ఇలా వాతావరణాన్ని ఎదిరించి నిలబడటమే మన రోజువారీ విధి. పబ్లిక్ సేఫ్టీ అంటే ఆ మాత్రం డెడికేషన్ ఉండాలి మరి. నాల్గో విభాగం, లీడర్షిప్ అండ్ ట్రాఫిక్ కోఆర్డినేషన్. బెస్ట్ ఇంజనీర్ అయితే సరిపోదు, ఇక్కడ బెస్ట్ లీడర్ కూడా అవ్వాలి. అదేంటో చూద్దాం. ఫీల్డ్లో మన కింద ఒక పెద్ద టీం ఉంటుంది. కీమ్యాన్, ట్రాక్ మెయింటైనర్, మేట్, వెల్డర్, పెట్రోల్మ్యాన్, వీళ్లందర్నీ సమన్వయం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ స్టాఫ్కి, అలాగే జూనియర్స్కి నాయకత్వం వహించడం, వాళ్లతో కరెక్ట్గా పనిచేయించుకోవడం అంటే ఖచ్చితంగా మనలో గొప్ప లీడర్షిప్ స్కిల్స్ ఉండాల్సిందే. ఇక ట్రాక్ మీద పనిచేయడానికి మనకు దొరికే సమయం చాలా తక్కువ. ఆపరేటింగ్, మెకానికల్ వాళ్లతో మాట్లాడి ముందు ట్రాఫిక్ బ్లాక్ ప్లాన్ చేయాలి. ఆ కొద్దిపాటి ఇంజనీరింగ్ బ్లాక్ టైంలోనే మెయింటెనెన్స్ అంతా ర్యాపిడ్గా ముగించేయాలి. కుదరకపోతే స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అమలు చేయాలి. టైం తక్కువ, పని ఎక్కువ, పైగా సేఫ్టీ ముఖ్యం. ఈ ఒత్తిడంతా ఇంతా కాదు. అయితే పని చేయడమే కాదు,
దాన్ని రికార్డ్ చేయడమే ఇంకా ముఖ్యం. ఇన్స్పెక్షన్ నోట్స్, ట్రాక్ కొలతలు, వెల్డింగ్ రిజిస్టర్లు, ఎంత పని అయిందనే ప్రోగ్రెస్, వర్షాకాలపు జాగ్రత్తలు, ఈ డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా మెయింటైన్ చేయాలి. రేపు ఏమొచ్చినా ఇదే మనల్ని కాపాడేది. సెక్షన్ 5 ద అన్ప్రెడిక్టబుల్ 24/7 లైఫ్ స్టైల్. ఇక్కడ ఒక పర్మనెంట్ వే ఇంజనీర్ ఎదుర్కొనే పర్సనల్ లైఫ్ సవాళ్లు చూద్దాం. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. రాత్రి 2 గంటలు మీరు గాఢ నిద్రలో ఉన్నారు. హఠాత్తుగా ఎమర్జెన్సీ ట్రాక్ కాల్. ఏమవుతుంది? ఒకవైపు పగలు రెగ్యులర్ వర్క్ చేసుకుంటూనే మరోవైపు ఇలాంటి ఎమర్జెన్సీలను డీల్ చేయడానికి ఎప్పుడూ మెంటల్గా రెడీగా ఉండాలి. అవును, మనకి ఉదయం 9 నుండి సాయంత్రం 5 దాకా ఆఫీస్ టైమింగ్స్ లాంటివే ఉండవు. అన్ప్రెడిక్టబుల్ నైట్ పెట్రోల్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ వస్తే వెళ్ళిపోవడమే. మన రోజువారీ షెడ్యూల్ అంతా ఆ ట్రాక్ అవసరాల మీదే ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది 24/7 మైండ్సెట్తో చేయాల్సిన జాబ్. దీంట్లో కష్టాలున్నట్లే అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి. 24 గంటల బాధ్యత, వాతావరణం, ఎంక్వైరీల టెన్షన్ ఇవన్నీ సవాళ్లే. కాని దానికి దీటుగా టెక్నికల్గా ఒక లీడర్గా ఎదగవచ్చు. అన్నిటికీ మించి ప్రతిరోజు లక్షలాది మంది సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటున్నారంటే అది మనవల్లే అనే ఆ కిక్, ఆ సంతృప్తి ఇంకెక్కడా దొరకదు. సో ఫైనల్గా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చీకట్లో ఒక రైలు ప్రశాంతంగా వెళ్తోందంటే దాని వెనుక ఏ ఇంజనీర్ కంటిమీద కునుకు లేకుండా కాపల కాస్తున్నాడు కదా. ఈ విశ్లేషణతో గార్డియన్స్ ఆఫ్ ద ట్రాక్ అనబడే ఈ పీవే విభాగంలో మీ ప్రయాణానికి మంచి గైడెన్స్ దొరికిందని ఆశిస్తున్నాను.